ఫిబ్రవరి 20 గురువారం రోజున సింహ రాశి వారు ఒకే ఒక్క కాల్తో కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు. ఒకే ఒక్క ఫోన్ కాల్తో వీరు కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు. అయితే సింహ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫోన్ కాల్ వస్తుంది, ఎలా వీరు కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు అనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఇటువంటి పూర్తి అంశాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహ రాశి వారి యొక్క లక్షణాలను పరిశీలించినట్లు అయితే గనక సింహ రాశి వారు చాలా గంభీరమైనటువంటి వ్యక్తులు. ఏది ఉన్నా సరే చాలా స్ట్రైట్గా మాట్లాడేస్తూ ఉంటారు. వీరు ఎప్పుడైనా ఎవరికి భయపడరు. వీరు చాలా గర్జించే సింహం వలె ఉంటారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అధికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. వీరికి ధైర్యం అధికంగా ఉండటంతో వీరు ఎవరికి కూడా భయపడరు. ఏదైనా స్ట్రైట్గా సమాధానం చెప్పుతారు. ముక్కుసూటిగా మాట్లాడతారు. అందువల్ల వీరిని కొంతమంది చెడ్డగా కూడా చూస్తారు. సమాజంలో ముక్కుసూటిగా మాట్లాడతారు కనుక వీరికి శత్రువులు కూడా కొద్దిగా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. కానీ వీరు ఎప్పుడైనా సరే వీరిని చాలామంది కోపిష్టివారు, చాలా కోపంగా ఉంటారు అని అనుకుంటారు. కానీ నిజానికి వీరు ముక్కుసూటి మనసులు, కోపిష్టివారు కాదు. కోపంగా ఉండరు. ఎప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే వీరి యొక్క కోపాన్ని చూపిస్తారు. కానీ వీరి యొక్క ముఖంలోనే ఆ గంభీరత్వం అనేది ఏర్పడిపోతూ ఉంటుంది. సింహ రాశి వారిని దూరం నుండి చూసిన వ్యక్తులు మాత్రమే అలా అనుకుంటారు. దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు మాత్రం అలా అనుకోరు. ఎందుకంటే వీరు స్నేహాన్ని, బంధుత్వాన్ని కాపాడుకోవటానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు. అలానే వీరి యొక్క స్నేహితులను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు. వీరికి ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని అస్సలు జార విడుచుకోరు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారే తప్ప ఆ అవకాశాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోరు అని చెప్పుకోవచ్చు. చాలా ధైర్యంగా ఉంటారు. చాలా ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతారు. అలానే వీరు ఒక్కసారి ఏదైనా అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా అందులో విజయాన్ని పొంది తీరవలసిందే. అంతేకాదు ఇక వీరు ఎండా వాన అని చూడరు. ఎంతటి హార్డ్ వర్క్ అయినా ఖచ్చితంగా చేసేస్తారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అని తెలిస్తే ఖచ్చితంగా ఆదుకుంటారు. ఎవరు ఏ సమస్యతో ఉన్నా సరే వీరు తప్పకుండా ఆ సమస్య నుండి వారిని రక్షించాలి అని చూస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కొద్దిగా అధికంగానే ఉన్నప్పటికీ వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరు అందరితోనూ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా సరే ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వీరు కష్టాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తులు. అయితే మరి వీరి యొక్క గోచార ఫలితాలు మనం పరిశీలించినట్లు అయితే గనక సింహ రాశి వారికి ఈరోజు గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది. గోచార ఫలితం అనేది చాలా బాగుండటం వల్ల వీరికి ఏ శుభవార్త ఎలా వస్తుందో కూడా తెలియదు. అంతటి గొప్ప శుభవార్త రాబోతుంది. ఇక ఈ రాశి వారికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో వీరు ఈ సమయంలో చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. వారు
పట్టుదలతో ఆ యొక్క పనులను కూడా విజయవంతం చేస్తారు. మీరు ఏదైనా అధిక మొత్తంలో డబ్బుని ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ లేదా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించేవి కానీ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించండి, ఆచితూచి అడుగులు వేయండి. అనుభవం లేకుండా ఏ వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టవద్దు. అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు. అలానే ఈ సింహరాశి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే మరింత ఎక్కువ గొప్ప స్థాయిలో ఉండాలి అని ఎక్కువగా కోరుకుంటారు. ఇంకా ఎక్కువ మంచి స్థాయిలో ఉండాలి, ఇంకా ఎక్కువ మంచి పేరు ప్రతిష్ట ప్రాధాన్యత ఉండాలి అని అనుకుంటారు. ఆర్థిక విషయాలలో సామర్థ్యాలుగా పేరు అంటే సమర్థవంతంగా వీరు పేరుని పొందుతారు. అలానే వంశ ప్రతిష్ట మరియు గౌరవాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఇతరులకు తమ వర్గాలను ద్వేషించరు, అంటే ఇతరుల వర్గాలను వీరు ద్వేషించరు. చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు కఠినమైనటువంటి స్వభావాన్ని కూడా కొంతవరకు వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే వీరిపైన కొద్దిగా మొండివారు లేదా కోపిష్టివారు అనేటటువంటి ముద్ర పడుతుంది. సన్నిహితుల సేవా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకుంటారు అని చెప్పుకోవచ్చు. నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకం పోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజం అవుతుంది అని చెప్పుకోవచ్చు. వైఫల్యము చెందిన 10% గుర్తించిన తన కష్టాన్ని కలిగిస్తుంది. అలానే సన్నిహితుల సంబంధాలు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారమునందు రీత్యా అజ్ఞాతపవాస అని అల్పులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒకానొక ఫోన్ అనేది వస్తుంది, అంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు జీవితంలోనే ఎప్పుడూ చూడనంత సంతోషాన్ని కూడా చూడబోతూ ఉన్నారు. అంటే ఆ ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారంటే ఒకవేళ వీరు ఎప్పటి నుండి వీరి ఫ్యామిలీకి దూరంగా ఉండటం కానీ, వారు వీరితో మాట్లాడకపోవటం కానీ, ఇతర ఏదైనా సమస్యలు ఉండి అంటే వీరి యొక్క ఆత్మీయులను కానీ రక్త సంబంధికులను కానీ చూడలేకపోవటం, కలవకపోవటం, లేదా డబ్బుకు సంబంధించినటువంటివి పెండింగ్లో ఉండటం కానీ, లేదా ఎన్నో రోజుల నుండి వీరు అనుకుంటున్నటువంటి పనులు పూర్తవకపోవటం కానీ, డబ్బులు అంటే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అలాంటివి అన్నీ కూడా ఈ సమయంలో పూర్తయిపోతాయి. అంటే అవన్నీ కూడా మొండిగా ఉండేటటువంటివన్నీ కూడా ఈ సమయంలో మీ దగ్గరికి చాలా సులువుగా వస్తాయి. కనుక మీకు ఫోన్ కాల్ అనేది వస్తుంది. అంటే చాలా రోజుల నుండి దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు మీకు అంటే రాకపోకలు లేకపోవటం, రక్త సంబంధికులు అసలు రావట్లేదు, కలవట్లేదు, చూడట్లేదు అనుకునేటటువంటి వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని మాట్లాడించే అవకాశం కనిపిస్తుంది. వారి నుండి మీకు ఫోన్ అనేది రావటం కానీ, అలానే వారు మిమ్మల్ని చూడటానికి రావటం కానీ, మొండి బాకీలు అనేవి మీ దగ్గరికి అడగక ముందే వచ్చి డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశి వారికి. అలానే సింహ రాశి వారి యొక్క గోచారం అయితే అద్భుతంగా ఉంది. ఇక డబ్బుని కూడా ఏదో ఒక అంటే రూపంలో వీరి దరికి చేరుతుంది. వీరు కూడా డబ్బుని చాలా పొదుపుగా వాడుకుంటారు. డబ్బుని ఏదో ఒక రూపంలో ఆకర్షించుకునే విధంగా ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బుని ఏదో ఒకలా ఆకర్షించుకుంటూ ఉంటారు. దానితో పాటు డబ్బు ఒకటే కాకుండా ప్రేమ, ఆప్యాయత, అనురాగం వంటివి కూడా ఈ సమయంలో వీరి దరిచేరనున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక సింహ రాశి వారికి అన్ని విధాలుగా చాలా బాగుంది. గోచారం అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున సింహ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అలానే ఏ ఫోన్ ద్వారా వీరికి సంతోషం కలుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.